గల్ఫ్ కంట్రీల నుంచి ట్రావెల్ చేసే వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది ఫ్రెండ్స్. గల్ఫ్ దేశాల్లో ఇప్పుడు కొనసాగుతున్న యుద్ధ వాతావరణ పరిస్థితుల కారణంగా కొన్ని గల్ఫ్ దేశాల ఎయిర్లైన్స్లు, ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లు బెహ్రెయిన్ తో పాటు ఇతర గల్ఫ్ దేశాల ఎయిర్పోర్ట్లకు తమ విమాన సర్వీసులను క్యాన్సిల్ చేస్తున్నాయి, లేదంటే తాత్కాలికంగా నిలిపివేస్తున్నాయి. దీంతో గల్ఫ్ కంట్రీల నుంచి ట్రావెల్ చేస్తున్న వేలాది మంది ప్రయాణికులైతే తీవ్ర ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే బెహ్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి విమాన రాకపోకలు సాధారణంగా కొనసాగుతున్నాయి. ఎయిర్పోర్ట్ నుంచి అనేక విమానాలు షెడ్యూల్ ప్రకారమే బయలుదేరుతున్నాయి, అలాగే చేరుకుంటున్నాయి. గల్ఫ్ ఎయిర్ కు చెందిన కొన్ని ఫ్లైట్లు తమ డెస్టినేషన్లకి సమయానికి నడుస్తుండగా ఫ్లై దుబాయ్, ఎయిర్ అరేబియా, ఫ్లైనాస్, కువైట్ ఎయిర్లైన్స్ విమానాలు కూడా షార్జా, అబుదాబి, దుబాయ్, కువైట్ సిటీ, రియాద్ వంటి నగరాలకు విమాన సర్వీసులను అయితే ఆపరేట్ చేస్తున్నాయి. అయితే కొన్ని ఎయిర్లైన్స్లు మాత్రం తాత్కాలికంగా విమాన సర్వీసులను అయితే రద్దు చేయడం జరిగింది. ముఖ్యంగా ఎతిహాద్ ఎయిర్లైన్స్ జూలై 25 వరకు బెహ్రెయిన్ కి అయితే విమాన సర్వీసుల్ని ఆపేయడం జరిగింది. అలాగే ఎమిరేట్స్ ఎయిర్లైన్స్ కూడా తమ విమాన సర్వీసుల్ని కువైట్ కి అలాగే బెహ్రెయిన్ కి జూలై 31 వరకు క్యాన్సిల్ చేయడం అయితే జరిగింది. ఈ ఫ్లైట్ల క్యాన్సిలేషన్ల కారణంగా ఎయిర్లైన్స్లు కూడా ప్రయాణికులకు ఒక ముఖ్యమైన సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. మీ మొబైల్ నెంబర్ ని, ఈమెయిల్ ని అప్డేట్ చేసుకోవాలని, దీని ద్వారా ఫ్లైట్ వివరాలు, క్యాన్సిలేషన్ వివరాలు డైరెక్ట్ గా ప్రయాణికులకు అందజేస్తామని చెప్పేసి ఎయిర్లైన్స్లు అయితే చెప్తున్నాయి. మీరు కనుక గల్ఫ్ కంట్రీల నుంచి ఇప్పుడు కనుక టికెట్ బుక్ చేసుకుంటే త్వరగా మీ మొబైల్ నెంబర్ ని, మీ ఈమెయిల్ ని అప్డేట్ అయితే చేసుకోండి. మొత్తానికి గల్ఫ్ ప్రాంతాల్లో కొనసాగుతున్న యుద్ధ వాతావరణ పరిస్థితుల ప్రభావం ఎయిర్లైన్స్ లపై స్పష్టంగా అయితే కనిపిస్తుంది. కాబట్టి బెహ్రెయిన్ లేదా ఇతర గల్ఫ్ కంట్రీల నుంచి ప్రయాణించే వారు తప్పనిసరిగా తమ ఎయిర్లైన్స్ అధికారిక వెబ్సైట్ లో మీ ఫ్లైట్ స్టేటస్ ని ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి. ప్రయాణానికి ముందు ఫ్లైట్ స్టేటస్ ని కనుక్కొని 3-4 గంటల ముందే ఎయిర్పోర్ట్ కి అయితే చేరుకోవడం మంచిది. ఫ్రెండ్స్, మీకు గనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోను లైక్ చేయండి. వీడియోని మర్చిపోకుండా గల్ఫ్ లో ఉన్న మన తెలుగు వాళ్ళందరికీ షేర్ చేయండి. ఇలాగే ప్రతిరోజు మీరు ట్రావెల్ మరియు గల్ఫ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మన గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ లో పెట్టుకోండి.